వావ్! హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫన్ ఆఫ్ ఛానల్ చూస్తున్న వారందరూ అందరూ కొంచెం హెల్త్ జాగ్రత్తలు పాటించండి. ఎందుకని అంటే బయట వెదర్ ప్రాబ్లం, వాతావరణం వచ్చేసి మంచు బాగా ఎక్కువగా రావడం వల్ల దాని గురించి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. కొద్ది రోజులు, ఈ చలికాలం కొద్ది రోజులు. ఇప్పుడు పాయింట్కి వచ్చేసేద్దాం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఈ చేప వచ్చేసి భోగి పండుగ రోజున చేయించాను. ఆ రోజు చేప తిందాం అనిపించింది, ఇంట్లో తీసుకొచ్చాము. అంతా చేసిన తర్వాత అదిగో స్కిన్ రావలేదు, పులుసే తీశాను అని చూపిస్తున్నారు చేప చేసే అతను. ఓకే, వాళ్ళు వచ్చేసి మన నూజివీడులో చేపల మార్కెట్ లైవ్ ఫిష్ అది తీసుకున్నాము. చాలా మంచిగా చేశాడు, చాలా బాగుంది. ఆ పైన పులుసు వచ్చేసి ఏమీ లేకుండా కరెక్ట్గా తీశారు. మనం చేయాలంటే అది సాధ్యం అవ్వదు. నేర్చుకుంటే ఎవరైనా చేస్తారనుకోండి, వాళ్ళకిలాగా చేయలేం కదా. చాలా నీట్గా చేశాడు. పైన ఓన్లీ పులుసు ఒకటే తీయడం కరెక్ట్గా తీశాడు. మళ్ళీ ఇంకా ఏమైనా అంతా నీట్గా వచ్చిందా అంటే కత్తితో అలాగా క్లీన్ చేశాడు ఒకసారి మా కోసం. అంతా అయిపోయిన తర్వాత వేస్ట్ అనేది తీసి పక్కన పడేస్తాడు. చూడండి, వాళ్ళు అలవాటు మంచిగా చేస్తారు చేపను చేయడం కూడా. ఓకే, మనకు నైట్ టైం అనమాట, లైటింగ్ కరెక్ట్గా లేదు. వేస్ట్ అనేది తీసేస్తారు. ఎక్కడ ఏది ఉంటుందో వేస్ట్, అదంతా వేస్ట్ అనమాట. అంటే మనకి కూరలోకి ఉపయోగపడిన పదార్థం తీసి పక్కన పడేస్తారు. ఆ ముక్కలు కూడా కరెక్ట్గా సైజులకు వస్తారు. ఓకే, మన చేప వచ్చేసి 2 కేజీలన్నర. చేప పేరు బొచ్చె. పేరే బొచ్చె అంట. దానికి ఒక్కొక్క చేప పేరు ఒక్కొక్క పేరు ఉంటుందిగా, అలాగా మొత్తం క్లీన్ చేసేసారు బాబాయ్ గారు. చూడండి, మనకి కవర్లో కూడా ప్యాక్ చేయడం జరుగుతుంది. ఓకే, బాయ్ బాయ్.